కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 37 రోజులు దాటినా తమ ఖాతాల్లోంచి సొమ్ములు తీసుకోవడానికి, చిల్లర మహాలక్ష్మిని దక్కించుకోవడానికి ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ఇప్పటికీ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. బ్యాంకుల్లో నగదు కొరతతో అందరికీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగదు కొరతను అధిగమించడానికి, ప్రజలకు అవసరమైన పనులేవి ఆగకుండా ఉండడానికి నగదు రహిత మార్గమే పరిష్కారమని అంతా భావిస్తున్నారు. అందుకనుగుణంగా స్వైప్ మిషన్ల వాడకంపై మహబూబ్ నగర్ జిల్లా వ్యాపారస్తులు దృష్టి సారిస్తున్నారు. అవసరమే అందరికీ అన్ని నేర్పుతూ సమస్యలకు పరిష్కారం చూస్తూ ఉంటుంది. నగదు రహిత లావాదేవీల విషయంలోనూ మహబూబ్ నగర్ జిల్లాలో అదే జరుగుతోంది. మొదట్లో కష్టమనిపించినా ఈ విధానం క్రమంగా ప్రజలకు చేరువవుతోంది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలన్నీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను నగదు రహిత లావాదేవీల దిశగా నడిపిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల్లోని మారుమూల ప్రజల వరకు పలు బ్యాంకు శాఖల వారు ఇప్పుడు నగదు రహిత లావాదేవీల అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ ఇంకా ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు నోట్లు తీసి ఒక 10 నోట్లు లెక్కబెట్టే బదులు ఇప్పుడు మనం కార్డు ఇస్తున్నాము. తర్వాత కొద్దిగా మనము అలర్ట్ ఉండాలి. మన కార్డు ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, అమౌంట్ ఎంత ఎంటర్ అవుతుంది అనేది కొద్దిగా కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది అంతే. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స్వైపింగ్ యంత్రాల చర్చ నడుస్తోంది. వాటి వాడకంపై దృష్టి సారిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో, బట్టల దుకాణాల్లో, కిరాణా మర్చెంట్లలో ఈ స్వైపింగ్ మిషన్ల వాడకాన్ని తప్పనిసరి చేసుకుంటున్నారు ఆయా వ్యాపారస్తులు. దీంతో ప్రజలంతా ప్రత్యామ్నాయంగా డిజిటల్ చెల్లింపుల వైపే అడుగులేస్తున్నారు. గతంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చి పనులు చేసుకునే వాళ్ళం. కిరాణా షాపుల్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ, ఇక్కడికి బట్టల షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య ఏర్పడినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల, కరెన్సీ ఇబ్బందుల వల్ల ఈ కార్డు యూజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కిరాణా షాపులో కానీ, బట్టల షాపులో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ ఇది మొదటిసారి కార్డు యూజ్ చేయడం మొదటిసారి. ఇబ్బంది అయినా కూడా ఈ ఇబ్బందులు తాత్కాలికం. ఈ 2-3 రోజులు ఉంటాయి. తర్వాత రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి జరిగేటటువంటి అవకాశాలున్నాయి. అవసరమైనన్ని స్వైప్ మెషిన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వ్యాపారస్తులు వాపోతున్నారు. ప్రస్తుతానికి స్వైప్ మిషన్లను షేర్ చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మా కాంప్లెక్స్లో 2-3 షాపులలో కలిపి ఒకటి పాత స్వైపింగ్ మిషన్ ఉంది కాబట్టి అన్ని షాపులు కలిపి అందులో షేర్ చేసుకుంటూ ఇప్పటికైతే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము. కాబట్టి స్వైపింగ్ మిషన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మా మిషన్లు ఇంకా త్వరితగతిన వచ్చేటందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మార్కెట్ అవసరాలకు తగిన స్థాయిలో POSలు, స్వైపింగ్ మెషిన్లను పంపిణీ చేస్తే పాలమూరు జిల్లా త్వరలోనే నగదు రహిత లావాదేవీల్లో ముందంజలో ఉంటుందని భావిస్తున్నారు.